విద్యక్క, కోన్ పురాణం ఏదో చెప్పావు బాగానే ఉంది కానీ ఇంత పొద్దున్నే ఎక్కడికక్క వెళ్తున్నావు అని అనిపించవచ్చు మీకు. మేమైతే నైట్ టైం జర్నీస్ అనేవి ప్రిఫర్ చేయము, మార్నింగ్ టైమ్సే వెళ్తామన్నమాట. అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తిరుపతి వెళ్ళడానికి 4 గంటలు మాత్రమే పడుతుంది. కాబట్టి మేము పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి టిఫిన్ టైం అవుతుంది కాబట్టి హ్యాపీగా పిల్లలకి ఆ టైంలో టిఫిన్ పెట్టేసుకోవచ్చు ప్రశాంతంగా రూమ్లోకి వెళ్ళిపోయేసి. మాకైతే పైన రూమ్ బుక్ అయింది, బట్ కింద కూడా రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూసారా, నాకైతే టోల్ దగ్గర కొత్తగా పెళ్ళైన వాళ్ళ కార్ కనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎన్ని ఆశలు కలలతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా. తిరుపతి వచ్చేసాం, బాగానే ఉంది. మరి రూమ్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడైతే మేము హోటల్ రూమ్స్ అనేవి బుక్ చేయలేదన్నమాట. మరి హోటల్స్ కోసం చూస్తుంటే హోమ్ స్టేస్ కూడా ఉంటాయని చూపించింది. సో అక్కడ మనం 2 BHK ఫ్లాట్ తీసేసుకొని చాలా కంఫర్టబుల్గా ఉంటుందని అది బుక్ చేసేసుకున్నాం.